రామ్ సార్. ఎస్ సో అండి. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. సో అంటే చాలామంది హీరోస్ కొన్ని సబ్జెక్ట్ని చాలా ఇష్టపడి చేస్తూ ఉంటారు. యా అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో తర్వాత చూడగా చూడగా చాలామందికి నచ్చుతుంది. అరే, ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది. సో అలా మీ కెరీర్లో అంటే చాలా సినిమాలు ఉన్నా ఎందుకంటే ప్రేమ అంట ఇట్స్ గుడ్ ఆర్టిస్ట్, నాకు బాగా నచ్చింది, చాలా మంది కూడా చెప్తుంటారు. థ్యాంక్ యూ. బట్ దాని తర్వాత అదొక మంచి ప్రయోగం. బట్ దాని తర్వాత మళ్ళీ మీరు మసాలా, పండగ చేసుకో, శివన్ లాంటి మళ్ళీ మాస్ సినిమాలకు వచ్చేసారు. యా సో మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూక్ అనేది కూడా ఈ టైంలో ఒక మంచి ప్రయోగమే. యా బట్ అలాంటి ప్రయోగాలు చేసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు కానీ, ఇలాంటి ప్రయోగం చేసినప్పుడు హిట్ అయినప్పుడు కానీ, మీ మైండ్ సెట్లో ఏమన్నా చేంజ్ వస్తుందా సార్? అంటే అది చేశాను, ఫెయిల్ అయింది, జనాలు సరిగ్గా చూస్తలేదా, లేకపోతే నాలో ఏమన్నా లోపం ఉందా, నేనే సరిగ్గా డెలివరీ చేయలేదా, ఈ టైప్. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అండ్ ఎందుకంటే ప్రేమంట మీతో పాటు మా టీవీలు కూడా ఒప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళే చెప్పారు ఎన్నిసార్లు వేసినా మాకు టీఆర్పీలు వస్తూ ఉన్నాయండి అని. బట్ యా ఎలా ఉంటుందంటే యాక్టర్ అనేవాడికి ఇప్పుడు జగడం హిట్ అయ్యి ఉంటే మేబీ మై చాయిసెస్ వర్ డిఫరెంట్, కానీ రెడీ వచ్చి ఉండేది కాదేమో. యు నో వాట్ ఐ మీన్. సో మన చేతిలో ఉంటుంది, మనకి ఏదైతే కనెక్ట్ అవుతున్నామో ఆ సినిమాలు చేస్తూ ఉంటాం. అండ్ ఎప్పుడు ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవుతారో తెలియదు. నాకు ఇంకా గుర్తు, లైవ్ షోకి వెళ్ళా నా ఫస్ట్ 4 సినిమాల తర్వాత. దేవదాస్ బ్లాక్ బస్టరు, జగడం అంత ఆడలా, రెడీ బ్లాక్ బస్టరు, మస్కా సూపర్ హిట్. ఫస్ట్ 4 సినిమాల్లో 3 పాజిటివ్ ఉన్నాయి, ఒకటి మాత్రం నెగిటివ్ అయింది. కానీ ఇప్పుడు లైవ్ కాల్స్ ఇదివరకు ట్రెండ్ ఉండేది, మీకు గుర్తుందో లేదో. ఫోన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు జగడం చూసి ఫ్యాన్ అయ్యాను ఎవరు. సో ఇప్పుడు జగడం అనేది హిట్ ఆఫ్ ఫ్లాపా? మీరు ఫ్లాప్ అంటున్నారు, కానీ నా కెరీర్కి హెల్ప్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. యు నో వాట్ ఐ మీన్. సో అది ఏ సినిమా ఎలా హెల్ప్ అవుతుందో మనకి ఎవరికి తెలియదు. ఇట్స్ ఫార్ బియాండ్ ఆల్ ఆఫ్ అస్. ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి దేనికి కనెక్ట్ అవుతారు, ఏంటి ఏది ఎప్పుడు హెల్ప్ అవుతుందనే తెలియదు. సో ఆంధ్ర కింగ్ తాలూకా ఇస్ అ ఫిల్మ్ దాట్ ఇప్పుడు దాకా నా కెరీర్లో ఇన్ని సినిమాలు చేశాను, కానీ ఈ సినిమా ఒక జెన్యూన్ సినిమా. ఆనెస్ట్ కూడా చెప్పాలి, ఎంత బ్యూటిఫుల్ రిలేషన్ చెప్పలేకపోతున్నాం ఏంటి. ప్లస్ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయని పాయింట్ ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఒక ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కొత్తగా. సో క్లైమాక్స్ ఇప్పుడు రాస్తున్నప్పుడు కూడా నేను మహేష్ అనుకున్నది ఒక మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్ అని చాలా సినిమాలు చూస్తాం, చాలా రెఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి. ఈ సినిమాకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దాకా తెలుగు సినిమాల్లో విన్న డైలాగ్స్ వింటారు దీంట్లో, ఎందుకంటే ఎమోషన్ అనేది కొత్తది. యూనో. సో అలాంటి సినిమా ఆనెస్ట్గా చేయాలి అనే ఉద్దేశంతో చేసిన సినిమా అది. అండ్ లైక్ ఐ సెడ్, ఐ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, బికాజ్ ఎంతమంది ఎంత పాజిటివ్, నాకు ఫస్ట్ ఇంతమంది మీరే మంచి రివ్యూస్ రాశారు, మీరే ఎంత రేటింగ్స్ ఇచ్చారు. అండ్ ఆడియన్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ 9/10 పీపుల్ ఆర్ రియలీ లవింగ్ ఇట్. పెద్ద పెద్ద లెటర్స్ రాస్తున్నారు. సో అవి చూస్తేనే తెలిసిపోతుంది హౌ మచ్ దే లవ్ దిస్ ఫిల్మ్ అనేది. సో యా. థ్యాంక్ యూ సార్. Vivek. Hi. So everyone been saying that sound was refreshing and fine. So for the climax sequence where the people meet, so there is a silence with tinkle sound. So whose call was that? And like, do you had any other versions for that? So from the first time we watched that scene, I think both of us were really excited to score the BGM for that. And Adi actually, like, it's not like a very thought out decision or anything like that. I think we were very, very fortunate in this film. I think all the songs and all the music that you hear in the film was actually created in a hotel room. It was not in a studio. We didn't do a 9 to 5 Ivala, like we are going to start this scene, by afternoon we're going to finish it, nothing. Every day we just meet at 10 a.m. in the morning. Ram sir, when the clock ticks 10 a.m., his bell will ring before the 10 a.m. So he'll be there before the 10 a.m. And Mahesh, Ram sir, and the both of us, it was just a complete jamming experience. Like every day would just be a very joyful experience, like just working on the music. We worked very like instant. Whatever was coming, we were just working on that. And even that scene, I mean, we didn't put too much of thought into it or anything like that. Yes, I'm glad you appreciate the small tinkerbells and all of that. And I think the whole scene, I think when the music and the video, I think when it really synchronizes together is when that effect will come. So I think cheers to the entire team. Yeah, that actually gave a magical kind of. Thank you. Ram gar. Thank you for Ram that. gar. Sir, one minute. Thank you for that. Between Ram sir, Vivek, Mervin, and Mahesh bro. So that is what, and we took conscious decisions everywhere that this sound should be very, very new for people who are watching here. Like how Ram sir told, this is a very, very new emotion, and we cannot play it like any other film. You know, like generally, if you have a song, and when the star is meeting that, we can just place the song and your job is done. So that is how it will generally be. But for this film, like Vivek said, we created unique themes for everywhere, and that stop
there in between, and can we try something like this? And that idea actually, Ram sir, uh, he'll give random ideas from nowhere. Like suddenly, can we do like this? Can we do like this? This is like, you know, a kid in a candy store kind of a situation for all of us in this film. Like suddenly he'll inspire us by telling random things, and that's how that scene happened. And we're very happy, especially people are writing for that moment where Upendra sir meets Ram sir in the theater, and when the whole theme plays out. And very happy, very very happy for the BGM response that you guys have written so amazing things about. Thank you. Director Yeah. Mahesh. So in your post-release interviews, మీరు మెన్షన్ చేశారు that there was technical glitches for the graphics and things అని చెప్పేసి. సో యా ఊరు షాట్ కానీ ఆ నైట్ షాట్స్ ఇవన్నీ కూడా గ్రాఫికల్ వైజ్ ఇంకా CG వైజ్ ఇంకా కొంచెం బాగా వచ్చి ఉండాలి. దెర్ వాజ్ ఎ టెక్నికల్ గ్లిచ్ అని చెప్పేసి mention. ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుందండి. సార్ చెప్తుంటారు సృజనాత్మక అని అంటున్నారు కదా, సో దానికి ఏముంది లిమిట్. సో నా లిమిట్ వేరేగా ఉంది, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ వేరేలా ఉంది. సో ఐ వాజ్ డిసప్పాయింటెడ్, బట్ పీపుల్ డిడెంట్ పాయింట్ అవుట్ ఇట్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. రామ్ సార్, సార్ యా జస్ట్ వాంట్ టు ఆస్క్ లైక్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్ చూస్తుంటే ఎవ్రీ వన్ లివ్డ్ ఇన్ దేర్ ఓన్ ఫీలింగ్, లైక్ రియల్లీ ఒక డ్రీమ్ ఒక హీరోని కలవడం అనేది. ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ ఫేవరెట్ హీరో, Yeah. బట్ ఎస్పెషల్లీ డూయింగ్ దట్ పార్ట్ మీరు ఏదైనా అంటే ఎవరిని ఎస్యూమ్ చేసుకుని, యాజ్ మీరు చాలామంది ఫ్యాన్స్ని కలుస్తూ ఉంటారు, ఎవ్రీ వన్ విల్ షో హ్యూజ్ లవ్ టువర్డ్స్ యూ. Yeah. సో ఎవరైనా ఫ్యాన్లో మీరు ఫీల్ అయ్యి యాక్ట్ చేయడం జరిగిందా దట్ లాస్ట్ పర్టికులర్ క్లైమాక్స్ సీక్వెన్స్? ఎవరైనా అంటే- గుర్తొచ్చారా మీకు అని? నేను ఆ లుక్ చాలాసార్లు చూశానండి. అప్పుడు చాలా చెప్తా ఉంటాయి, మోస్ట్ టచింగ్ ఫ్యాన్ మూమెంట్స్ అంతా చేస్తారు, కలవటానికి అంత కష్టపడతారు, వస్తారు చేస్తారు, కానీ కలిసినది ఏం మాట్లాడారు, అలా చూస్తూ ఉంటారు. యూ హావ్ సీన్ దట్ లుక్, అండ్ దట్ లుక్ క్వశ్చన్ మీ అలాట్. ఏంటి ఏదో ఇలా చూస్తున్నారు, ఏంటి అసలు నేనేం చేశాను, అసలు ఏం లేదు, దేనికో కనెక్ట్ అవుతున్నారు, యూనో ఐ ఐ డిజర్వింగ్ అని ఎప్పుడు వస్తూ ఉండే థాట్. సో అందుకని దట్స్ ద రీజన్ వై డిడ్ దిస్ ఫిల్మ్ ఆల్సో. అండ్ ఒక్కసారి కథలోకి అప్పటికే సాగర్ క్యారెక్టర్లో డీప్గా వెళ్ళిపోయాను. మహేష్ క్లైమాక్స్ చెప్పి యూనో ఇప్పుడు చెప్పకూడదు ఇంకా, బట్ అలా చూస్తున్నప్పుడు ఐ వెంట ఇన్ టు దట్ జోన్. అండ్ ఉపేంద్ర గారు కూడా హీ సెడ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. ఆ ఫస్ట్ షాట్ చేసిన తర్వాత ఆయన గూస్ బంప్స్ వచ్చినాయి అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం పక్కన శివాజీ కాదు కదా ఈయన ఫ్యాన్ క్యారెక్టర్ శివారెడ్డి గారు, ఐ స్టిల్ రిమెంబర్ అలా వచ్చి అలా నుంచుని అలా చూస్తునేసరికి కట్ చెప్పిన తర్వాత హీ స్టార్టెడ్ హ్యావింగ్ టియర్స్. ఆయన అసలు అడవకూడదు, ఆ కళ్ళం నీళ్ళు వచ్చేసి పక్కన అమ్మ విడిచేస్తున్నాను చేసి పక్క వెళ్ళిపోయారు. యూనో సో ఇట్ వాజ్ సచ్ అ జెన్యూన్ థింగ్. అందరూ అంత జెన్యూన్గా ఫీల్ అయ్యి, అండ్ ఈ సినిమాకి ఏంటంటే అసలు జూనియర్ ఆర్టిస్టులు కూడా రామాయణ సీన్కి కానీ దీనికి కానీ వాళ్ళే వచ్చేసి జెన్యూన్గా వచ్చి చెప్పడం. And yeah, it's a very honest film, and climax especially, this film was written for the climax to convey that message. So yeah, thank you. Bhagasri for garu, saying. here. You got double lucky in November, like Kanta, then Andhra King Taluka. I don't know, you've seen USA response, like claps for the few scenes. Like there is an emotional scene in Andhra King Taluka near climax. So you got cheers here as well. So I think you have to experience Telugu states love also. I think. And we're planning theatre visits, and I was actually missing Hyderabad. Chala I was missing Hyderabad. I was telling Ram Garu, Ravi Garu, we have to go back, we have to promote, we have to do theatre visits because they want us, you know, they want to see us, they want to give us all the love that they're feeling, they want to tell us it's a beautiful story. So waiting. Repu, I think we'll start. రామ్ గారు, యా లాస్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడండి స్ట్రైట్ హియర్. Yes, and hi. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank మూవీ చాలా నచ్చింది. Thank you. మూవీ చూసే ముందు ఫ్యాన్స్ అందరినీ నేను తిట్టుకునేదాన్ని, ఏంటి ఫ్యానిజం అని చెప్పి. బట్ మూవీ చూసిన తర్వాత నా థాట్ ప్రాసెస్ అనేది మారింది. సో మూవీలో చాలా సీన్స్ ఉన్నాయి, గూస్ బంప్స్ వచ్చే సీన్స్. బట్ ఏ సీన్ చేస్తున్నప్పుడు మీరు యాజ్ అ సాగర్గా యూ ఫీల్ లైక్ ఇంత ఉంటుందా, ఒక స్టార్కి ఇంత ఫ్యానిజం ఉంటుందా అని మీకు గూస్ బంప్స్ వచ్చిన సిచ్యువేషన్ ఏంటి? కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చేసినాయండి, కానీ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఐ వాస్ టోటలీ ఇన్ టు దాట్ క్యారెక్టర్. సో నాకు గూస్ బంప్స్ అన్నట్టు కాదు, కానీ లైక్ ఐ మెన్షన్ ఎవ్రీ టైమ్ యూఆర్ పర్ఫార్మింగ్ ఇట్ వాస్ ద సరౌండింగ్ క్యారెక్టర్స్, ఎవరైతే పక్కన నుంచి నా క్యారెక్టర్ రోల్స్ ఉన్నారో వాళ్ళకి గూస్ బంప్స్ వచ్చిన చాలా సందర్భాలు ఉన్నాయి. నేను మహేష్ కూడా డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. బీట్ తులసి గారు కానీ చాలాసార్లు ఉన్నారు, రావు రమేష్ గారు కానీ, మురళీ శర్మ గారు కానీ. యూనో సో మురళీ శర్మ గారు స్పెసిఫిక్గా ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఉన్నప్పుడు తన నా ప్రాణం సార్ అన్నప్పుడు నేను చూడట్లేదు మిమ్మల్ని, కానీ పక్కన చేస్తున్నప్పుడే నాకు ఒకసారి అనిపించింది అన్నారు. యూనో ద సో మచ్ ఆనెస్టీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ అక్కడ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్తో ఉంది. వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నా ఈవెన్ విత్ దే జస్ట్ రియాక్టింగ్, అది చాలా ఆర్గానిక్గా వచ్చింది. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ ఇన్ ద రైటింగ్ అండ్ వెరీ హ్యాపీ.
అండ్ కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ఇంట్రడక్షన్ సీన్ అంటే లైక్ ఆ హోర్డింగ్ అన్నది కానీ అంటే Cutout చాలా లో వరకు కటౌట్లో సినిమాస్లో Yeah. రిలీజెస్లో కటౌట్స్ మేము ఇంత పెట్టించో అని ఫ్యాన్స్లో జరుగుతుంటాయి కదా. Yeah, yeah. సో ఆ సీన్తోనే మీరు ఇంట్రడక్షన్ అవుతుంది కాబట్టి కెన్ యూ టెల్ మీ అబౌట్? మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే సినిమా కథ మొత్తం ఒక 6-7 సార్లు చెప్పేసాం సినిమాలోనే. మీరు ఫస్ట్ షాట్ ఇంట్రోలోనే సినిమా కథ ఉంటుంది. అండ్ అగైన్ నువ్వుంటే చాలే సాంగ్లో కూడా దారే లేని ఊరిని అడిగానుగా నువ్వేగా దారిని నాకు చూపింది. సో టెక్నికల్గా ఇంకొక అర్థం చూస్తే సెకండ్ హాఫ్లో ఊరు మారటానికి కారణం కూడా తనే. యూనో లాట్ ఆఫ్ ఈస్టర్ ఎగ్స్ లైక్ దాట్. అండ్ రైటింగ్లో మీరు డెప్త్కి వెళ్తా ఉంటే ఇంకా వస్తూ ఉంటుంది, తొమ్మిది అంత అన్నట్టు ఉంటుంది, ఎందుకంటే సో మచ్ థాట్ ప్రాసెస్ వెంట ఇన్ టు ఇట్. అండ్ ఒకటి రెండు కాదు, ఒక్క సీనే కాదు, మొత్తం చాలా ఉన్నాయి అలా. రవి గారు మహేష్ గారు. ఒక్క నిమిషం లాస్ట్ రవి క్వశ్చన్ గారు అంతే. ఎస్ రవి గారు చెప్పండి. ఇందాక భాగ్యశ్రీ బోర్సే గారి గురించి